హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో 6th సెమ్ సంబంధించిన న్యూమరికల్ అనాలైసిస్ సిలబస్. ఇక్కడ ఏంటంటే యూనిట్ 1 కి సంబంధించిన సెవెంత్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో చూడండి, ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ - x - 1 is equals to 0 బై బైజెక్షన్ మెథడ్. ఓకేనా? ఈరోజు మనం ఈ వీడియోలో బైజెక్షన్ మెథడ్ అనేది డిస్కస్ చేద్దాం క్లియర్ గా. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి 6th దాకా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కింద డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కొత్త మెథడ్ కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నేను క్లియర్ గా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, డన్. ఇప్పుడు ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. అన్నిటికీ ఒకటే, కానీ ఈ బైజెక్షన్ మెథడ్ మనం ఫార్ములాని అప్లై చేయాలి అంతే. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏం చేసాం, న్యూటన్ రాప్సన్ మెథడ్ చేసాం కదా ఫస్ట్ నుంచి 6th దాకా. అదే విధంగా చేయాలి, కానీ ఆ న్యూటన్ రాప్సన్ ఫార్ములా ఉంది కదా, ఆ ప్లేస్ లో ఈ బైజెక్షన్ మెథడ్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. అదే విధంగా ఆ న్యూటన్ కి ఈ బైజెక్షన్ కి కొద్దిగా ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. మీకు ఇక్కడ చెప్తాను అండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, గివెన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకు x³. దాన్ని ఏమనుకోవాలంటే f(x) అనుకోండి. ఇచ్చిన ఈక్వేషన్ ని f(x) ఏమిచ్చిండు, x³ - x - 1. అవునా? దీన్ని f(x) అనుకొని ఈక్వేషన్ నెంబర్ 1 డినోట్ చేయండి. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ యొక్క రూట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా లై అవుతుంది అంటే బిట్వీన్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా లై అవుతుందని మనం కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ x is equals to 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం, ఇక్కడ ఈ ఈక్వేషన్ యొక్క రూట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా లై అవుతుందని మనం తెలుసుకోవడానికి ఇది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. మనకు f(0) is equals to x ప్లేస్ లో 0 0³ - 0 - 1 is equals to, ఇప్పుడు f(0) వాల్యూ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 0 0 ఇక్కడ -1, టోటల్ గా f(0) వాల్యూ -1 వచ్చింది. అంటే నెగటివ్ వాల్యూ వచ్చింది. ఈ నెగటివ్ వాల్యూ అంటే <0 కదా, అవునా? ఇప్పుడు మనం నెగటివ్ వాల్యూ మనకు పాజిటివ్ వాల్యూ అయ్యే వరకు చేయాలి. ఇక్కడ నెగటివ్ వాల్యూ మనకు వచ్చింది కదా, ఈ నెగటివ్ వాల్యూ కాస్త మనకు అపోజిట్ ఏంటి, పాజిటివ్ కదా. పాజిటివ్ వాల్యూ వచ్చేంత వరకు చేసినట్లయితే మనకు ఈ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దేని మధ్యలో లై అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం x ప్లేస్ లో ఏం చేయాలి, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ x is equals to 1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు f(1) వాల్యూ 1³ - 1 - 1 is equals to, టోటల్ గా మనకు ఇక్కడ 1³ అంటే 1, ఇక్కడ -1 -1, టోటల్ గా ఎంత వస్తుంది, ఇక్కడ +1 -1 గెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ -1 వస్తుంది. నెగటివ్ వాల్యూ వచ్చింది. నెగటివ్ వాల్యూ అంటే <0 కదా. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ కావాలి. ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది, ఇక్కడ కూడా 1 సబ్స్టిట్యూట్ చేస్తే నెగటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి మనకు పాజిటివ్ వాల్యూ వచ్చేంత వరకు చేయాలి. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ x is equals to 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 లో x ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. మనకు f(2) వాల్యూ వస్తుంది. x ప్లేస్ లో 2ని is equals to 2³ మైనస్ ఇక్కడ x ప్లేస్ లో 2 - 1 is equals to, ఇక్కడ 2³ అంటే ఎంత అండి, 2 2 4 4 2 8, 2³ అంటే 8 -2 -1 is equals to, ఇప్పుడు దీన్ని టోటల్ గా చేసినట్లయితే ఇక్కడ -2 -1 అంటే -3 కదా. అంటే 8 లో నుంచి -3ని తీసేస్తే మనకి ఎంత, 8 - 3 ఎంత, +5 కదా, అవునా? మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి <0. ఓకే, ఇప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ ఎక్కడ వచ్చింది, x is equals to 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. మనకు నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ x is equals to 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చింది. మరి ఇక్కడ కూడా నెగటివ్ వచ్చింది కదా సార్ అంటే, మనం ఈ పాజిటివ్ వాల్యూ ఎప్పుడైతే వస్తుందో దానికి ప్రీవియస్ గా నెగటివ్ వాల్యూ వస్తుంది కదా, ఆ నెగటివ్ వాల్యూలో ఉన్న వాల్యూని తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ద రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే
ద రూట్ ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ లైవ్ అవుతుంది 1 కి 2 కి మధ్యలో లైవ్ అవుతుంది 1 and 2 the root lies between 1 and 2 అర్థమైందా x is equals to 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో మనకు నెగటివ్ వాల్యూ వచ్చింది x is equals to 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ 1 కి 2 కి మధ్యలోనే ఈ ఈక్వేషన్ యొక్క రూట్ ఉంటుందని అర్థం ఓకే ఇప్పుడు మనకు బైసెక్షన్ మెథడ్ యొక్క ఫార్ములా మీకు అందరికి ఐడియా ఉండాలి ఇక చూసుకోండి బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ ఓకే ఫార్ములా ఈజీగా ఉంటుంది చూడండి క్లియర్గా చెప్తాను ఇక్కడ ఏం లేదు ఫార్ములా xn is equals to a plus b by 2 xn is equals to a plus b by 2 మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ n ప్లేస్లో ఏం చేయాలి మనం న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఏ విధంగా అయితే కనుక్కున్నామో ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ థర్డ్ అప్రాక్సిమేషన్ అలా మనకు ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేంత వరకు కనుక్కున్నాం కదా ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి ఇక్కడ n ప్లేస్లో 0 ఫస్ట్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు n ప్లేస్లో మనం ఏం చేయాలి ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి ఓకే ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నట్లయితే ఇక్కడ చూసుకోండి n ప్లేస్లో 1ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఓకేనా అప్పుడు ఏమవుతుంది మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్ వస్తుంది ఓకే బైసెక్షన్ మెథడ్ క్లియర్గా చూసుకోండి మనకు రూట్ అనేది ఐడెంటిఫై అయిన తర్వాత దేని మధ్యలో ఇక్కడ 1 కి 2 కి మధ్యలో రూట్ అనేది లైవ్ అవుతుంది అని తెలిసిన తర్వాత మనం ఇక్కడ బైసెక్షన్ మెథడ్ని అప్లై చేయాలి ఫార్ములా ఏంటి xn is equals to a plus b by 2 కదా అవునా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి ఈ xn వాల్యూని కనుక్కుంటున్నాను ఇప్పుడు మరి ఇక్కడ ఏ వాల్యూ ఏంటి బి వాల్యూ ఏంటి మీకు తెలియాలి ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి మనకు రూట్ వచ్చినాయి కదా 1 కి 2 కి మధ్యలో రూట్ అనేది లైవ్ అవుతుందని తెలిసింది కదా ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 1 అండి ప్లస్ ఇక్కడ బి వాల్యూ వచ్చేసి 2 ఓకేనా ఏ వాల్యూ బి వాల్యూ ఏ విధంగా చెప్తున్నారు మీరు అంటే ఇక్కడ ఏ వాల్యూ మనకు x is equals to 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చింది అండ్ ఇక్కడ బి వాల్యూ వచ్చేసి మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఫస్ట్ నెగటివ్ వాల్యూ ఏ తీసుకున్నాను పాజిటివ్ వాల్యూ బి తీసుకున్నాను 1 + 2 డివైడెడ్ బై 2 ఇప్పుడు దీని టోటల్గా మనకు x1 అనేది ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 1 + 2 అంటే 3 కదా అంటే 3 డివైడెడ్ బై 2 మనకు x1 వచ్చేసి x1 వాల్యూ 1.5 అవునా x1 ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చేసి మనకు 1.5 వచ్చింది ఇక్కడ ఇదే విధంగా మనం ఏం చేయాలంటే n ప్లేస్లో ఇక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి అలా కాదు ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ x1 వాల్యూ 1.5 వచ్చింది కదా దీనికి ఫంక్షన్ అప్లై చేయాలి అంటే f of x1 is equals to అని చేసి మనకున్న ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని చేయాలి ఇక్కడ చెప్తానండి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది క్లియర్గా చూడండి అంతే ఇక్కడ చూడండి మనకు వచ్చిన x1 వాల్యూ వచ్చేసి ఎంత 1.5 వచ్చింది కదా అండ్ ఇక్కడ ఇవి చూసుకోండి మనకు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 మనకు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో నెగటివ్ వాల్యూ వచ్చింది ఓకే అండ్ x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది ఇప్పుడు 1 అండ్ 2 మధ్యలో రూట్ లైవ్ అవుతుంది తెలిసింది కదా ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ x1 వాల్యూ వచ్చిన తర్వాత దానికి ఫంక్షన్ అప్లై చేయండి ఫంక్షన్ అంటే x1కి f of x1 అని అప్లై చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ రాయండి ఓకే ఇక్కడ x1 వాల్యూ వచ్చిన తర్వాత దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి ఓకేనా ఇది మర్చిపోకండి దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ x1కి నేను ఫంక్షన్ అప్లై చేస్తే ఇక్కడ మీకు ఏమర్థమైంది ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని మనం f of x1 వాల్యూ మనం కనుక్కోవాలి ఏ విధంగా కనుక్కోవాలి x ప్లేస్లో x1ని సబ్స్టిట్యూట్ చేయండి అంతే ఇప్పుడు x క్యూబ్ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలి మీరు x1 క్యూబ్ అప్లై చేయాలి ఇక్కడ మైనస్ x ఉంది కదా మైనస్ x1 -1 ఉంది కదా -1 మరి ఇక్కడ x1 వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది కదా అవునా x1 వాల్యూ ఎంత 1.5 అనేది ఈ x1 ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి 1.5 హోల్ క్యూబ్ మైనస్ 1.5 -1
ఓకే, మరి దీన్ని ఎఫ్ ఆఫ్ 1.5 వాల్యూ రావాలి అంటే మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, దాంట్లో యూజ్ చేసి చేయాలి జాగ్రత్తగా. ఇప్పుడు న్యూటన్ చేసేటప్పుడు వేరే చేసాం మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో, ఇప్పుడు కొద్దిగా వేరే ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో కొద్దిగా ఈ బైజెక్షన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనం కొద్దిగా చేంజ్ చేయాలి. ఏ విధంగా అంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఏం లేదు, మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఆర్ అండ్ ఫిక్స్ వాల్యూ పక్క పక్కకి అవపడుతున్నాయా. ఇక్కడ ఆర్ అంటే రేడియన్స్ అండి. ఓకే, అండ్ ఇక్కడ ఫిక్స్ వాల్యూ అంటే మనకు డెసిమల్ వాల్యూస్ ఇచ్చాం కదా, అంటే 4 డెసిమల్స్ అని ఇచ్చాం కదా, అది కొద్దిగా చేంజ్ చేయాలి. ఆ 4 డెసిమల్స్ని మనం 3 డెసిమల్స్కి డిక్రీజ్ చేయాలి. ఏ విధంగా అంటే ఇక్కడ మోడ్ బటన్ అవపడుతుందా మీకు, మోడ్ బటన్ని ప్రెస్ చేయండి. మోడ్ బటన్ని 1 టైం అండ్ 2 టైం అండ్ 3 టైం 3 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు ఫిక్స్ అని వచ్చిందా, ఆ 1 వాల్యూని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫిక్స్ వాల్యూ మీకు 0 నుంచి 9 వరకు ఎక్కడి వరకు కావాలని అడుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డెసిమల్స్ దాకా మనకు కావాలని ప్రెస్ చేయండి. 3 డెసిమల్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక చూసుకున్నట్లయితే మనకు ఈ బైజెక్షన్ మెథడ్కి, ఓకేనా, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసారు కదా, ఈ బైజెక్షన్ మెథడ్కి మనకు ఓన్లీ 3 డెసిమల్ అప్ టు 3 డెసిమల్సే తీసుకోవాలి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే న్యూటన్ చేసిన తర్వాత ఒకవేళ బైజెక్షన్ మెథడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ మీకు ఓన్లీ 3 డెసిమల్ పాయింట్ వరకే తీసుకోండి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 3 వాల్యూస్ వచ్చినట్టు తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ సాల్వ్ చేద్దాం మనం దీని ప్రాబ్లమ్ని. ఓకే, ఇక్కడ చూసుకోండి, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 1.5 హోల్ క్యూబ్ మైనస్ 1.5 మైనస్ 1 కదా. ఇక్కడ చూడండి 1.5 ఎంటర్ చేయండి. 1.5 ఏముంది, హోల్ క్యూబ్ ఉంది. అండ్ ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో చేసినట్టు ఇక్కడ ఇప్పుడు మీకు కొద్దిగా ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీ క్యాల్కులేటర్లో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉన్నట్లయితే ఆ ఎక్స్ క్యూబ్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ 1.5కి క్యూబ్ అనేది యాడ్ అవుతుందండి. ఓకే, అంటే కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏసీ అవుతుంది, ఆల్ క్లియర్ అవుతుంది. మళ్ళీ చెప్తాను వినండి, ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే టైం వేస్ట్ అవుతుంది చెప్తున్నాను. 1.5 ఇక్కడ పవర్ సింబల్ వచ్చేసి ఇదండి, పవర్ ఒత్తి మళ్ళీ 3 ఒత్తుతారు, ఇలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను వినండి. 1.5 ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉన్నట్లయితే దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ 1.5కి క్యూబ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మైనస్ 1.5 ఉంది కదా, ఇప్పుడు మైనస్ 1.5 మైనస్ 1 అక్కడ ఉన్నది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ వచ్చేసి 0.875. ఓకే, ఇప్పుడు మనకు ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1.5 వాల్యూ వచ్చేసి 0.875 వచ్చింది. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ అంటే గ్రేటర్ దెన్ 0 కదా, అవునా. ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 కాబట్టి మనం వీటితోని కంపేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ వాల్యూ, ఇక్కడ పాజిటివ్ వాల్యూ, మనకు నెగటివ్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చింది, అవునా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క రూట్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ మనం ఇప్పుడు రూట్ కనుక్కున్నాం కదా, ఈ ఈక్వేషన్కి 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ నెగటివ్ అండ్ పాజిటివ్ వచ్చింది. అప్పుడు ఏమర్థమైంది మనకు, ఈ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఈ 1కి 2కి మధ్యలో ఉంటుందని గుర్తించాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ రూట్ అనేది చేంజ్ అయింది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది ఎప్పుడు, ఎక్స్ ప్లేస్లో 1.5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది, కానీ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చింది కదా. ఫస్ట్ ఇక్కడ నెగటివ్ వాల్యూ అండ్ ఇది తీసుకోండి. ఇప్పుడు ద రూట్ ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. రూట్ అనేది బైజెక్షన్ మెథడ్ అంటే ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, ద రూట్ లైస్ బిట్వీన్ ఫస్ట్ ఇప్పుడు ఇది పాజిటివ్ వాల్యూ కదా, మనకు నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చిందో ప్రీవియస్గా చెక్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ 2లో పాజిటివ్ వచ్చింది, అది పెట్టండి. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు నెగటివ్ వచ్చింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వచ్చింది కాబట్టి 1 తీసుకోండి. అండ్ ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ మనకి ఇది ఫ్రెష్గా చేసింది తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ 1.5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి 1.5 తీసుకోవాలి. ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది 1.5 మధ్యలో లై అవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బైజెక్షన్ మెథడ్ని యూజ్ చేసుకొని చేయాలి. ఎలా చేయాలి, బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్.
బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఫార్ములా గుర్తుందా మీకు? xn is equals to a plus b by 2. మరి ఇక్కడ ఇది ఫార్ములా కాబట్టి ఇంతకుముందు మనం ఇక్కడ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x1 వాల్యూ వచ్చింది, ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు n ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే x2 వాల్యూ వస్తుందండి. మరి ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి? ఇప్పుడు చేంజ్ అయిపోయినాయి కదా. ఏ వాల్యూ వచ్చేసి 1 అండి, బి వాల్యూ వచ్చేసి 1.5. ఓకే, డివైడెడ్ బై 2. ఇప్పుడు 1 ప్లస్ 1.5 వచ్చేసి 2.5 డివైడెడ్ బై 2. 2.5 డివైడెడ్ బై 2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు x2 వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందంటే, ఇక చూడండి ఎగ్జామ్లో మీకు చాలా మంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇప్పుడు 2.5 డివైడెడ్ బై 2 ఎంత వస్తుందంటే మీ దగ్గర క్యాల్సీ ఉంటుంది కదా, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ 2.5 డివైడెడ్ బై 2 ఉంది కదా, ఇక్కడ 2.5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది వాల్యూ? 1.250 అంటే మనకు అప్రాక్సిమేట్గా 1.25 వాల్యూ దాన్ని. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు మనకు ఎగ్జామ్లో టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇలా క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేయాలి, ఏం ప్రాబ్లం లేదు. 1.25. ఓకేనా? 1.25 మనకు ఏమొచ్చింది? x2 వాల్యూ వచ్చింది కాబట్టి ఓకే, ఇది సెకండ్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు నెక్స్ట్ కనుక్కోవాలంటే చెక్ చేసుకోవాలి ఈ x2 వాల్యూ x1 వాల్యూ మన సేమ్ ఉందా చెక్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలండి. ఇప్పుడు x2 వాల్యూ 1.25 ఉంది, x1 వాల్యూ 1.5, రెండు డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ x2కి ఫంక్షన్ అప్లై చేసి మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఈ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటిదాకా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి? మరి ఇక్కడ ఏవైనా రెండు, ఇక్కడ x1 వాల్యూ x2 వాల్యూ ఇప్పుడు రెండు సేమ్ వచ్చాయి అనుకోండి. ఇక్కడ x1 వాల్యూ 1.5 వచ్చింది, ఇక్కడ x2 వాల్యూ 1.5 వచ్చింది అనుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడతోనే స్టెప్ ఆపేసి ఈ రూట్ అనేది 1.5 అని మనం రాసేయాలి. ఇప్పుడు సేమ్ రాలేదు కదా, మనం ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకి x2 వాల్యూ వచ్చింది, అదేవిధంగా f ఆఫ్ 1.5 పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూస్ అనేవి గుర్తుంచుకోండి. ఓకే, మీరు ఎలాగో పేపర్లో చేస్తారు కాబట్టి మీకు బ్యాక్వర్డ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు ఎగ్జామ్ టైంలో. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ సైడ్కి రాస్తున్నాను వాల్యూస్ అనేవి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ రెండు సేమ్ వాల్యూస్ రాలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ x2కి మనం ఏం చేయాలి? ఫంక్షన్ అప్లై చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 1. దెన్ ఈ x2 వాల్యూ కనుక్కున్న తర్వాత దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం ఏం చేయాలంటే ఈ x2 వాల్యూకి ఏం చేయాలి? ఫంక్షన్ అప్లై చేయాలి. ఫంక్షన్ అప్లై చేసి ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఏం చేయాలంటే ఇక్కడ x ప్లేస్లో మనకు x2 ఉంది కదా, ఈ x ప్లేస్లో మనకు x2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. x³ అంటే x2³, అక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x2 మైనస్ 1. మరి ఇక్కడ మనకు x2 వాల్యూ ఎంత వచ్చింది? 1.25 వచ్చింది కదా. 1.25 అనేది మనకు x2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇందులో కూడా 1.25 క్యూబ్ మైనస్ 1.25 మైనస్ 1. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేసినట్లయితే మనకు ఎగ్జాక్ట్ వాల్యూ అనేది తెలుస్తుందండి. ఓకే, ఇక్కడ చూసుకోండి మనకు 1.25 హోల్ క్యూబ్ కావాలి కదా, ఇక్కడ ఎంటర్ చేయండి 1.25. ఇక్కడ క్యూబ్ అంటే ఏం చెప్పాను మీకు? x³ ఉన్నట్లయితే మీ క్యాలిక్యులేటర్లో x³ ఎంటర్ చేస్తే మనకు ఈ క్యూబ్ అనేది దీనికి అప్లై అవుతుంది. మైనస్ 1.25 ఉంది, మైనస్ 1.25 మళ్ళీ మైనస్ 1 ఉంది కదా, మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, మనకు ఆన్సర్ అని డిస్ప్లే అవుతుంది. ఎంత? మైనస్ 0.297. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ? f ఆఫ్ 1.25 వచ్చేసి మైనస్ 0.297 వచ్చింది. అంటే ఇక్కడ f ఆఫ్ 1.25 సబ్స్టిట్యూట్ చేసినట్లే మనకు x ప్లేస్లో 1.25 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు నెగటివ్ వాల్యూ వచ్చింది, అంటే లెస్ దెన్ 0. అవునా? ఇప్పుడు మళ్ళీ రూట్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఈ ఈక్వేషన్ యొక్క రూట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అవుతుందని చేంజ్ అవుతుంది, బైసెక్షన్ అవుతుంది. ఇప్పుడు రూట్ అనేది మీకు అర్థమై ఉండాలి. ద రూట్ లైస్ బిట్వీన్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ లైవ్ అవుతుంది చెప్పండి? ద రూట్ లైస్ బిట్వీన్ ఫస్ట్ నెగటివ్ వాల్యూ. ఇక్కడ మనకు నెగటివ్ వాల్యూ వచ్చింది కదా, ఎంత? 1.25. అండ్ ఇప్పుడు నెగటివ్ వాల్యూకి ప్రీవియస్గా మనకు ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ ఏం వచ్చింది? 1.5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్లో మనం
ఇక్కడ 1.25 చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఈ రెండింటి మధ్యలో లై అవుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్. ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ మనకు ఇక్కడ x1 అప్రాక్సిమేషన్, ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ ఉంది కదా, అవి సేమ్ వచ్చేంత వరకు సేమ్ ప్రాసెస్ అండి. ఓకే, ఇప్పుడు బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్ మీకు అర్థమై ఉండాలి కదా. ఇప్పుడు బైజెక్షన్ మెథడ్ యొక్క ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి ఏంటి? బైజెక్షన్ మెథడ్ యొక్క ఫార్ములా వచ్చేసి xn is equals to a plus b by 2. ఓకేనా, xn is equals to a plus b by 2. మరి ఇప్పుడు ఇక్కడ n ప్లేస్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 1 and 2 అయిపోయింది కదా, ఇప్పుడు n ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, n ప్లేస్లో 3 అంటే మనకు థర్డ్ అప్రాక్సిమేషన్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ x3 is equals to మరి a వాల్యూ b వాల్యూ ఏంటి? a వాల్యూ ఏంటి? 1.25 ఇక్కడ ప్లస్ b వాల్యూ వచ్చేసి 1.5 డివైడెడ్ బై 2. అండ్ ఇక్కడ కొందరికి డౌట్ రావచ్చు, కొందరు ఎలా చెప్తారంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రివర్స్ చెప్తారు. ఫస్ట్ పాజిటివ్ వాల్యూ ఇక్కడ 1.5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వచ్చింది కదా, ఈ 1.5 అనేది ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, 1.25 అనేది బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. మనకు ఎలా చేసినా ఏం కాదండి, ఎందుకంటే ఇక్కడ అడిషన్ జరుగుతుంది కదా, అడిషన్ జరిగినప్పుడు మనకు సేమ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఇటైనా ఈ వాల్యూ ఇటైనా ఏం పర్వాలేదు, సేమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 1.25 ప్లస్ 1.5 డివైడెడ్ బై 2 అంటే ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలంటే మనకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, మనం చేయాల్సిన అవసరమే లేదు. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు 1.25 ప్లస్ 1.5 1.25 ప్లస్ 1.5 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. వాల్యూ ఎంత వచ్చింది? 2.750 కదా. ఇప్పుడు డివిజన్ 2 ప్రెస్ చేయండి. డివిజన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1.375 వచ్చింది. ఇక్కడ మనకు x3 వాల్యూ థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చేసి 1.375 వచ్చిందండి. ఓకే, 1.375 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ చేయాలా అంటే చెక్ చేసుకోవాలి. x3 వాల్యూ 1.375 వచ్చింది, దీని ప్రీవియస్ ఏంటి? సెకండ్ కదా. నెక్స్ట్ వాల్యూ 1.25 వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మళ్ళీ ఈ x3కి ఫంక్షన్ అప్లై చేసి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ యూజ్ చేసుకొని ఇలా సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయాలి. ఓకే, ఇప్పుడు x4 కనుక్కోవాలి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో. ఓకే, ఇక్కడ చూడండి x3 వాల్యూ మనకు వచ్చింది కదా, 1.375 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ వాల్యూ గుర్తుంచుకోవాలి. f ఆఫ్ 1.25 ఈజ్ ఈక్వల్స్ మనకి ఎంత వచ్చింది? వాల్యూ ఇంత వచ్చింది కదా, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో? దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ x3 వాల్యూ కనుక్కున్న తర్వాత దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం చేయాలంటే ఈ x3కి ఫంక్షన్ అప్లై చేయాలి. x3కి ఏం చేయాలి? ఫంక్షన్ని అప్లై చేయాలి. ఫంక్షన్ అంటే కాదు, ఏం లేదండి, f1 అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో x ప్లేస్లో x3 ఉంది కదా, x ప్లేస్లో x3ని సబ్స్టిట్యూట్ చేయండి. x³ అంటే x3³ మైనస్ x ఉంది కదా, x3 మైనస్ 1. మరి ఇక్కడ x3 ప్లేస్లో x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. x3 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1.375 వచ్చింది కాబట్టి ఇందులో x3 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కూడా 1.375 అంతేనా, ఓల్ క్యూబ్ ఉంది కాబట్టి ఓల్ క్యూబ్ మైనస్ 1.375 మైనస్ 1. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈ వాల్యూ అనేది వస్తుందండి. ఓకే, ఇక్కడ చూడండి 1.375 ఓల్ క్యూబ్ కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. 1.375 ఓల్ క్యూబ్ అంటే x³ ప్రెస్ చేయండి. క్యూబ్ వచ్చిందా? మైనస్ 1.375 మైనస్ 1 అక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంటర్ చేయండి క్లియర్గా. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు 0.225 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకు f ఆఫ్ 1.375 వాల్యూ వచ్చేసి 0.225 వచ్చింది. అంటే మనకు పాజిటివ్ వాల్యూ అంటే గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎలా అంటే ద రూట్ లైస్ బిట్వీన్, ఇప్పుడు
ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1.375 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ద రూట్ లైస్ బిట్వీన్ ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఫస్ట్ నెగటివ్ వాల్యూ చూద్దాం. మనకు ఇక్కడ నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ ప్రీవియస్ లో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1.25 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ 1.25 తీసుకోండి. ఫస్ట్ 1.25 అండ్ నెక్స్ట్ మనకు చేసింది ఏంటి, ఇక్కడే కదా మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఎప్పుడు వచ్చింది పాజిటివ్ వాల్యూ 1.375 అప్పుడు వచ్చింది కాబట్టి 1.375. ఓకేనా. ఇప్పుడు రూట్ అనేది ఆ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది చేంజ్ అయింది కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ 1.25 1.375 మధ్యలో ఈ రూట్ అనేది లై అవుతుందని అర్థం. ఓకే, ఇప్పుడు మళ్ళీ బైసెక్షన్ మెథడ్ యూజ్ చేసుకొని చేయాలి. ఎలాగా, బై యూజింగ్ bisection method. ఓకే, బై యూజింగ్ bisection మెథడ్. ఫార్ములా ఏంటి అందరికి గుర్తుంచుకోండి. ఫార్ములా అనేది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇక్కడ ఫార్ములా వచ్చేసి బైసెక్షన్ మెథడ్ కి xn is equals to a plus b by 2. చిన్నగానే ఉంది కదా బ్రదర్, ఎందుకు ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతుందని అంటారు, కానీ ఎగ్జామ్ టైంలో మనం చిన్న ఫార్ములానే మర్చిపోతామండి. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, n ప్లేస్ లో ఇప్పుడు 3 దాకా చేసాం కదా, ఇప్పుడు n ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 అంటే ఫోర్త్ అప్రాక్సిమేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫోర్త్ అప్రాక్సిమేషన్ x4 is equals to మరి ఏ వాల్యూ ఏంటి 1.25 కదా, ప్లస్ b వాల్యూ ఏంటి 1.375 కదా, డివైడ్ బై 2. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో యూజ్ చేసి చేద్దాం, మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 1.25 ప్లస్ 1.375 కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. 1.25 ప్లస్ 1.375 డివైడెడ్ బై, ఫస్ట్ ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ డిలీట్ అవుతుంది. డివిజన్ సింబల్ పోవాలంటే ఇక్కడ డిఏలో ఉంది కదా, డిలీట్ అవుతుంది. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోండి, న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చింది 2.625 కదా. ఇప్పుడు డివిజన్ ఏముంది 2 ఉంది కదా, ఇప్పుడు డివిజన్ సింబల్ ప్రెస్ చేసి 2 ప్రెస్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు 1.313. ఇలా ఎందుకు చేస్తారు సార్, న్యూమరేటర్ ఒకసారి అండ్ డినామినేటర్ ఒకసారి అంటే మనకు ఈజీగా ఉంటుంది. ఓకే, మనకు వాల్యూ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే అలా చేస్తే రాంగ్ వచ్చినట్లు వస్తుంది, ఇలా చేసినట్లయితే విడివిడిగా మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 1.313 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు ఫోర్త్ అప్రాక్సిమేషన్ వచ్చేసి 1.313 వచ్చిందండి. ఓకేనా, 1.313 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలా అంటే ఒకసారి చెక్ చేయండి. x4ని x3 తోని కంపేర్ చేయండి. x4ని x3ని కంపేర్ చేస్తే x3 వాల్యూ ఏమో 1.375 వచ్చింది, x4 వాల్యూ ఏమో 1.313 వచ్చింది. అంటే రెండు వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ లేవు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ x4కి ఫంక్షన్ అప్లై చేయాలి, ఈక్వేషన్ నెంబర్ యూజ్ చేసుకొని మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ x5 కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ x4 వాల్యూ వచ్చింది మనకు, అండ్ ఇక్కడ f of 1.375 గుర్తుంచుకోండి వాల్యూ. ఓకేనా, f of 1.345 వాల్యూ ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం స్టెప్ ఏం చేయాలి, x4కి ఫంక్షన్ అప్లై చేయాలి. x4 కనుక్కున్న తర్వాత దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాసి x4కి ఫంక్షన్ అప్లై చేస్తే ఇక్కడ మీకు ఏమర్థం కావాలి, ఇక్కడ x ప్లేస్లో x4ని అప్లై చేయండి. x³ ఉంది కదా, x³ అంటే x4³ మైనస్ x ఉంది కాబట్టి x4 మైనస్ 1. ఇప్పుడు x4 ప్లేస్లో మనకు వచ్చిన x4 వాల్యూ ఎంతో సబ్స్టిట్యూట్ చేయండి. 1.313 ఈజ్ ఈక్వల్స్ టు అంతే కదా 1.313. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు x4 వాల్యూ వచ్చేసి 1.313 హోల్ క్యూబ్ మైనస్ 1.313 మైనస్ 1. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేసి చేద్దాం మనం, మనకు వాల్యూ అనేది వస్తుందండి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ 1.313 హోల్ క్యూబ్ కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. 1.313 హోల్ క్యూబ్ అంటే x³ ప్రెస్ చేయండి, క్యూబ్ అనేది అప్లై అవుతుంది. మైనస్ 1.313 ఉంది కదా, 1.313 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 0.04 అని వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఇక్కడ 1.313 వాల్యూ వచ్చేసి మైనస్ 0.04
5 వచ్చిందండి, అంటే నెగటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1.313 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది వాల్యూ, నెగటివ్ వాల్యూ వచ్చింది. అంటే నెగటివ్ వాల్యూ అంటే లెస్ దాన్ 0. అంటే ఇక్కడ ఏమర్థం కావాలి, ఆ రూట్ అనేది ఇక్కడ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది మళ్ళీ చేంజ్ అయింది. ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఇక్కడ ద రూట్ లైస్ బిట్వీన్ ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది. ఎప్పుడు వచ్చింది నెగటివ్ వాల్యూ, 1.313 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చింది. అండ్ దీనికి ప్రీవియస్ గా పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది, పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చిందండి, 1.375 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెగటివ్ వాల్యూ తీసుకున్నాం ఎప్పుడైతే వచ్చిందో, అండ్ ఇది పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చిందో ఆ వాల్యూ తీసుకున్నాం. అంటే ఈ పాజిటివ్ వాల్యూ తీసుకోకూడదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏదైతే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాజిటివ్ వాల్యూ వచ్చిందో ఆ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, డన్. ఇప్పుడు బై యూజింగ్ మళ్ళీ బైజెక్షన్ మెథడ్, ఏం చేయాలి, మళ్ళీ బైజెక్షన్ మెథడ్ ని యూజ్ చేసుకొని చేయాలి. ఓకేనా, బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్. ఫార్ములా ఏంటి, xn is equals to a plus b by 2. xn is equals to a plus b by 2. ఇప్పుడు n ప్లేస్ లో మనం ఏం చేయాలి, ఇక్కడ 4 అయిపోయింది కదా, ఇప్పుడు n ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ అన్నట్టు n ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి మరి, ఏ వాల్యూ 1.313 ప్లస్ b వాల్యూ వచ్చేసి 1.375 డివైడెడ్ బై 2. ఇప్పుడు x5 వాల్యూ రావాలంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో యూజ్ చేసి చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఇక్కడ చూడండి 1.313, ఫస్ట్ న్యూమరేటర్ని సాల్వ్ చేయండి. 1.313 ప్లస్ 1.375 అంతేనా, ఒకసారి చెక్ చేయండి. 1.313 ప్లస్ 1.375 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే న్యూమరేటర్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మనకు డినామినేటర్లో 2 ఉంది కాబట్టి డివిజన్ ప్రెస్ చేస్తే 2 ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు 1.344 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు x5 వాల్యూ వచ్చేసి 1.344 వచ్చింది వాల్యూ. x5 వాల్యూ వచ్చేసి 1.344. మన నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలంటే ఈ x5 ని మనం x4 తో కంపేర్ చేద్దాం. ఫస్ట్ x4 వాల్యూ వచ్చేసి మనకు 1.313 వచ్చిందండి. x5 వాల్యూ ఏమో 1.344 వచ్చింది. ఇక్కడ రెండు వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ x5 వాల్యూని ప్రీవియస్ వాల్యూతోనే కంపేర్ చేయాలి సార్. ఇప్పుడు ఈ x4 వాల్యూ ప్రీవియస్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటితో నుండి కంపేర్ చేయొచ్చా అంటే వాటితో కంపేర్ చేయకూడదు. ఇప్పుడు x5 వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూకి ప్రీవియస్ వాల్యూ ఏంటి x4 కాబట్టి ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేయాలి. మనకు సేమ్ ఉన్నట్లయితే ఆ ఇక్కడ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది అదే అవుతుంది. సేమ్ లేకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. ఈ x5కి ఫంక్షన్ అప్లై చేసి ఈక్వేషన్ నెంబర్ యూజ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, x6 అంటే 6 అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ x5 వాల్యూ వచ్చింది కదా మనకు, అండ్ ఇక్కడ f 1.313 వాల్యూ కూడా వచ్చింది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం లేదు, x5 వాల్యూ కనుక్కున్న తర్వాత దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసి x5కి ఏం చేయాలి, ఫంక్షన్ అప్లై చేయాలి. f of x5 is equals to, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకోవాలి. x ప్లేస్లో ఏముంది, x5 ఉంది కదా, అంటే x ప్లేస్లో మనం x5ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ x3 ఉంది కాబట్టి x5 క్యూబ్ మైనస్ x ఉంది కాబట్టి x5 మైనస్ 1. ఇప్పుడు x5 ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ x5 వాల్యూ ఏంటి, 1.344ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1.344 వాల్యూని మనకు వచ్చిన వాల్యూ x5 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1.344 హోల్ క్యూబ్ మైనస్ 1.344 మైనస్ 1. ఓకేనా, 344 మైనస్ 1. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేసి చేద్దాం, మనకు వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 1.344 క్యూబ్. 1.344 క్యూబ్ అంటే x క్యూబ్ ప్రెస్ చేయండి, మైనస్ 1.344 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.084 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు f 1.344 వాల్యూ వచ్చేసి 0.084
0.084 వచ్చింది వాల్యూ. అంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ ప్లేస్లో 1.344 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది, అంటే గ్రేటర్ దాన్ 0 అన్నట్లే కదా. ఇప్పుడు ఈ పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ చూసుకోండి, మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు నెగటివ్ వాల్యూ ప్రీవియస్లో ఎప్పుడు వచ్చింది, ఇక్కడ నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చిందంటే 1.313 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ద రూట్ లైస్ బిట్వీన్, రూట్ అనేది చేంజ్ అవుతుంది. ద రూట్ లైస్ బిట్వీన్ నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది, నెగటివ్ వాల్యూ 1.13 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో నెగటివ్ వాల్యూ వచ్చింది. అండ్ పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది 1.344 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క రూట్ ఎక్కడి నుంచి ఇక్కడ లై అవుతుంది, ఈ రెండింటి మధ్యలో ఈ రూట్ అనేది లై అవుతుంది అర్థం. ఇప్పుడు బైజెక్షన్ మెథడ్ యూజ్ చేసుకొని చేద్దాం. ఇప్పుడు మనం బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్, ఓకే, బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్ ఇక్కడ ఫార్ములా ఏంటి, xn is equals to a plus b by 2. ఓకే, ఇప్పుడు n ప్లేస్లో మనం ఇక్కడ 5th అయిపోయింది కదా, ఇప్పుడు n ప్లేస్లో 6th సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనం 6th అప్రాక్సిమేషన్ కనుక్కుంటున్నాం. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 1.313 ప్లస్ బి వాల్యూ వచ్చేసి 1.344 డివైడెడ్ బై 2. ఇప్పుడు ఈ వాల్యూని అంటే x4 ఇక్కడ x6 వాల్యూని మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనం న్యూమరేటర్లో ఫస్ట్ సాల్వ్ చేద్దాం. న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఏంటి 1.313 ప్లస్ 1.344 న్యూమరేటర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈజ్ ఈక్వల్స్ టు 2.657 వచ్చింది. ఇప్పుడు డివిజన్లో ఏముంది, డివిజన్ 2 ఉంది కదా, డివిజన్ సింబల్ ప్రెస్ చేసి 2 ప్రెస్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు x6 వాల్యూ వచ్చేసి 1.329 వచ్చిందండి. ఇక్కడ మనకు 6th అప్రాక్సిమేషన్ వాల్యూ x6 వాల్యూ వచ్చేసి 1.329 వచ్చింది. ఎంత వచ్చింది 1.329. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళాలి అంటే ఇక్కడ చెక్ చేయండి, ఈ x6ని x5 వాల్యూని కంపేర్ చేసినట్లయితే x5 వాల్యూ మనకు 1.344, x6 వాల్యూ మనకు 1.329. ఈ రెండు వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, 7th అప్రాక్సిమేషన్ సేమ్ ప్రాసెస్ చేసి కనుక్కోవాలి. ఓకే, మనకు x6 వాల్యూ వచ్చింది కదా 1.329. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ x6కి ఫంక్షన్ అప్లై చేయాలి. దానికన్నా ముందు దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి. దెన్ ఫ్రమ్ 1 ఇక్కడ ఏం రాయాలి, మీరు x6కి ఫంక్షన్ అప్లై చేయాలి. x6కి ఫంక్షన్ అప్లై చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకోండి. x ప్లేస్లో ఏం చేయాలి, x6 సబ్స్టిట్యూట్ చేయండి. x6³ మైనస్ x6 మైనస్ 1. ఇప్పుడు x6 ప్లేస్లో ఏం చేయాలండి, x6 ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ, మనకు ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1.329 వచ్చింది కాబట్టి ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అప్లై చేయండి. క్యూబ్ మైనస్ 1.329 మైనస్ 1. x6 ప్లేస్లో దాని వాల్యూని నేను అప్లై చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేసి మనం చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 1.329 క్యూబ్ కదా, క్యూబ్ అంటే x³ ప్రెస్ చేయండి, మైనస్ 1.329 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు వాల్యూ ఎంత వచ్చింది 0.018. ఇక్కడ మనకు f ఆఫ్ 1.329 వాల్యూ వచ్చేసి 0.018 వచ్చిందండి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, ఎక్స్ ప్లేస్లో మనం 1.329 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది, అంటే గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఆ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఇది పాజిటివ్ వాల్యూ కదా, మనకు ప్రీవియస్లో నెగటివ్ వాల్యూ ఇక్కడ వచ్చింది, ఇది పాజిటివ్ వాల్యూనే. ఇది ఇక్కడ ప్రీవియస్లో నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చిందంటే 1.313 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఫస్ట్ అది తీసుకోండి. ద రూట్ లైస్ బిట్వీన్ ఏంటి, ద రూట్ లైస్ బిట్వీన్ నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది మనకు, ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది 1.313 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి 1.313 అండ్
ఇక్కడ నెక్స్ట్ మనకు ఇప్పుడు చేసిన దాంట్లో పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది 1.329 కదా, 1.329 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది అవునా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఆ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది లై అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బైజెక్షన్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్ ఓకే. మీరు ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపిస్తుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా అనిపిస్తుందండి. ఇది ఇలా ఎక్కడి వరకు చేయాలి, మనకు సేమ్ వాల్యూ రావాలి. అప్రాక్సిమేట్గా రెండు అప్రాక్సిమేషన్ వాల్యూస్ సేమ్ వచ్చినట్లయితేనే అప్పుడు ఆ రూట్ అనేది ఐడెంటిఫై అవుతుంది. మీరు చేసుకుంటూ వెళ్ళండి ఓకే, ఈజీగా ఉంటుంది. బై యూజింగ్ బైజెక్షన్ మెథడ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, xn is equals to a plus b by 2 ఫార్ములా, బైజెక్షన్ మెథడ్ యొక్క ఫార్ములా. ఇప్పుడు n ప్లేస్లో మనకు 6 అయిపోయింది కదా, ఇప్పుడు 7 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు x7 is equals to 7th అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ మనకి ఏముంది, ఇప్పుడు 1.313 ప్లస్ బి వాల్యూ 1.329 డివైడ్ బై 2 ఉంది కదా 2. ఇప్పుడు దీని వాల్యూని సైంటిఫిక్ క్యారెక్టర్లో యూజ్ చేసి చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఇదే కదా. ఫస్ట్ న్యూమరేటర్ సాల్వ్ చేయండి. న్యూమరేటర్ వచ్చేసి 1.313 ప్లస్ 1.329 ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ వాల్యూ ఇంత వచ్చిందండి. ఇప్పుడు డివిజన్ 2 ఉంది కదా, డివిజన్ సింబల్ ప్రెస్ చేసి 2 ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 1.321. ఇక్కడ చూడండి మనకు x7 వాల్యూ వచ్చేసి 1.321 వచ్చింది. వాల్యూ ఎంత వచ్చింది, 1.321 ఓకేనా. మనం ఇప్పుడు కంపేర్ చేయాలి. ఈ x6 వాల్యూ x7 వాల్యూ కంపేర్ చేసినట్లయితే ఈ రెండు వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి అవునా. ఇక్కడ 1.32 ఇక్కడ 1.32 ఉంది కరెక్టే, కానీ లాస్ట్ డిజిట్ అనేది ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉందండి. డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమైంది కదా. నేను డైరెక్ట్గా మనకి ఎక్కడైతే రూట్ అనేది వస్తుందో అక్కడ రాస్తాను ఓకే. ఇప్పుడు ఇది x7 కదా, మనకి ఎక్కడైతే రూట్ వాల్యూస్ వస్తుందో ఎగ్జాక్ట్గా అది రాస్తాను. ఈ ప్రాసెస్ అర్థమైంది కదా, ఇక్కడ రూట్స్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయని అర్థమైంది కదా. అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను మళ్ళీ క్లియర్గా ఒక వీడియో అనేది చేస్తాను దీని మీద ఓకే. ఇక్కడ చూడండి మనకు వచ్చిన వాల్యూస్ ఇవ్వండి. ఫస్ట్ మనకు x7 వాల్యూ ఇంత వచ్చింది. దాని తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి ఓకే. సేమ్ ప్రాసెస్ నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా సేమ్ వాల్యూస్ ఎక్కడ వరకు అంటే x12 వరకు చేసుకుంటూ వెళ్ళండి. మనకు రూట్ అనేది x12 అప్పుడే వస్తుంది. ఇక్కడ మనకు x8 వాల్యూ, x9 వాల్యూ, x10 వాల్యూ, x11 వాల్యూ అండ్ x12 వాల్యూ. ఇప్పుడు ఇక్కడ x11 వాల్యూ మనకు 1.325 వచ్చింది, x12 వాల్యూ 1.325 వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ సేమ్ వచ్చాయి కాబట్టి, ఇక్కడ ఈ రెండు వాల్యూస్ సేమ్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు రూట్ అనేది ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్కి రూట్ అనేది 1.325. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మీకు డౌట్ అవ్వపడాలి. ఇక్కడ x8 వచ్చేసి మనకు వాల్యూ 1.325 వచ్చింది కదా, మరి ఇక్కడ x11 వచ్చేసి 1.325 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ x11 వరకు ఆపేయచ్చు కదా, మరి x12 ఎందుకు అనుకున్నారు మీరు అంటే ఇలా మనకు ఇలా కనుక్కోకూడదు ఓకే. గుర్తుంచుకోండి, ప్రీవియస్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు x11 ఉందా 1.325, దాని ప్రీవియస్ ఏముందండి x10 ఉంది కదా, x10 వాల్యూ సేమ్ ఉందా, డిఫరెంట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూ కంపల్సరీ కనుక్కోవాలి ఓకేనా. ఇప్పుడు ఇక్కడ x12 కనుక్కున్నప్పుడు మనకు ఈ వాల్యూ కంపేర్ చేసినట్లయితే రెండు సేమ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ద రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ 1.325 ఓకేనా. ఇది బైజెక్షన్ మెథడ్ అండి ఓకే. వీటి మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే. ఈ క్వశ్చన్ మాత్రం ఇంపార్టెంట్, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి ఓకే. ఇలాంటివి నేను నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు చేస్తానండి ఓకే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బైజెక్షన్ మెథడ్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. న్యూటన్ రాప్సన్ మెథడ్ అన్న ఈ బైజెక్షన్ మెథడ్ అన్న కంపల్సరీ వస్తుంది. అండ్ ఇంకో మెథడ్ ఉందండి, నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. అది వచ్చేసి రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ అని ఓకే. రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసిన తర్వాత నేను న్యూమరికల్ అనాలిసిస్ యూనిట్ 1 అనేది ఈ చాప్టర్ అనేది ఎండ్ చేస్తాను. నెక్స్ట్ నేను యూనిట్ 2కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఓకేనా. ఈ వీడియోస్ ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి.
ఓకే, ఎందుకంటే చాలా మంది నేను వీడియోస్ అప్లోడ్ చేసినా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అంటున్నారు. ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ అయ్యే ఉన్నాయి, కానీ మీకు నోటిఫికేషన్ వస్తేనే మీకు ఐడియా ఉంటుంది. సో నోటిఫికేషన్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఓకే, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఎంతో కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ.